ప్రియులారా, దేవుని రహస్య రాకడ లేదా ర్యాప్చర్ దినమున ఏం జరుగుతుందంటే ఆయన మేఘములో ప్రత్యక్షం అవుతాడు. అప్పుడు దేవదూతలు వచ్చి భూమి మీదకు వచ్చి భూమిలోకి వచ్చి దేవునితో చెప్తారు. ఆయన చేతుల్లో మనము 14వ అధ్యాయంలో ఆయన చూస్తే కనుక 14వ వచనం, సువర్ణ కిరీటమును చేతిలో వాడిగల కత్తి కూడా ఉందని మనం చూస్తామన్నమాట. అదేంటంటే పంట కోయటానికి. అది మనం సువార్తల్లో కూడా చెప్తారు కదా, గోధుమలు వచ్చినాయి వాటిని పెళ్ళకి, అది అనమాట కోతకాలం వస్తుంది అని చెప్పారు కదా, అదేనమాట. అంటే ఆయన అది చెప్తారు, ఇలా పైరు పండింది మీరు వచ్చి కోత కొయ్యండి అని చెప్పి దేవదూతలు దేవునికి చెప్తే ఆయన ఆ పంటను కోస్తారంటే సెపరేషన్, గొర్రెలు మేకలు వేరు చేయబడతాయి. అంటే రక్షించబడిన వాళ్ళు రక్షింపబడని వాళ్ళు వేరు చేయబడతారు అనమాట. అలాగే వేరు చేసినప్పుడు ఆ గొర్రెలు అయినటువంటి నీతిమంతుల్ని ఆయన కొనిపోతాడు అనమాట. మిగిలిన వాళ్ళు విడబడతారు. అప్పుడు ఏం జరుగుతుంది అని కనుక మనం చూసినట్లయితే మత్తయి సువార్త 24వ అధ్యాయము 29వ వచనం నుండి కనుక మనం చూసినట్లయితే, ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశం అక్షత్రం రాలును, ఆకాశం అందరు శక్తులు కదిలింపబడిన. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశం అందు కనబడిన. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావంతోను మహామహిమతోను ఆకాశ మేఘారుడై వచ్చి చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుంటారని. అంటే అక్కడ తీర్పు జరుగుద్ది. తీర్పు జరిగి పరిశుద్ధులైన వాళ్ళు కొనుక్కోబడతారు. మిగిలిన వాళ్ళు ఏంటంటే రొమ్ము కొట్టుకుని ఎడుతారు. ఇక్కడ సకల గోత్రాలు అంటే ఏంటి? ఇశ్రాయేలు 12 గోత్రాల వాళ్ళు, అలాగే మిగిలిన మనుషులు, భూలోకంలో మిగిలిన మనుషులు కూడా రొమ్ము కొట్టుకుని ఏడుస్తారు, అయ్యో అని చెప్పి. అదనమాట. కనుక ఈ విషయాన్ని గమనించుకోవాలని చెప్పి ప్రభువైన యేసు నామమున మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. ఆమేన్.